నమస్తే. ఒంటరితనం మీ బలహీనత? ఫోన్లో మాట్లాడేందుకు ఫ్రెండ్స్ లేరా? కేవలం 16 రూపాయలకే ఆంటీస్, అమ్మాయిలతో వీడియో కాల్స్ చేయొచ్చు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రకటనలు చూస్తున్నారా? అయితే కాస్త ఆగండి. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నది నిజమైన వ్యక్తితోనా? లేక మీ జీవితాన్ని నాశనం చేసే ఒక స్కామర్తోనా? 2019లో వచ్చిన బాలీవుడ్ మూవీ డ్రీమ్ గర్ల్లో చూపించిన కాన్సెప్ట్ ఇప్పుడు రియల్ లైఫ్లో భారీ సైబర్ స్కామ్గా మారిందా? ఈరోజు ఆ సంచలన విషయాలపై ప్రత్యేక కథనం. 2019లో బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురాన్ నటించిన డ్రీమ్ గర్ల్ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అమ్మాయి గొంతుతో మాట్లాడి ఒంటరితనంతో బాధపడుతున్న వారిని ఆకర్షించే కథతో తెరకెక్కిన ఆ సినిమా ఇప్పుడు నిజ జీవితంలో కొత్త తరహా సైబర్ మోసాలకు ప్రేరణగా మారిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఫ్రెండ్స్ లేరా, ఆంటీస్తో మాట్లాడాలా, రాత్రి 2 గంటలైనా వీడియో కాల్ చేయొచ్చు అంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు కనిపిస్తున్నాయి. కేవలం 10 రూపాయలు, 20 రూపాయలతో ప్రారంభమయ్యే ఈ సేవల వెనుక అసలు వ్యాపారం ఏంటి? సైబర్ నిపుణుల సమాచారం ప్రకారం మొదట వినియోగదారులలో ఆసక్తి, ఒంటరితనం, కుతూహలాన్ని టార్గెట్ చేస్తారు. యాప్ డౌన్లోడ్ చేసిన వెంటనే కెమెరా, మైక్, గ్యాలరీ, కాంటాక్ట్స్ వంటి కీలక అనుమతులు తీసుకుంటారు. ఆ తర్వాత చాటింగ్, వాయిస్ కాల్స్, చివరకు వీడియో కాల్స్కు ప్రోత్సహిస్తారు. మొదట అవతల వ్యక్తి చాలా మర్యాదగా, స్నేహపూర్వకంగా మాట్లాడతారు. ఎవరూ నిన్ను జడ్జి చేయరు, నీకు తోడుగా మేమున్నాం అనే భావన కలిగిస్తారు. దీంతో చాలామంది వారిని నమ్మడం ప్రారంభిస్తారు. కానీ అసలు ప్రమాదం వీడియో కాల్ నుంచే మొదలవుతుంది. వీడియో కాల్ సమయంలో బాధితుల వ్యక్తిగత వీడియోలను రికార్డ్ చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారికి పంపిస్తాము అని బెదిరిస్తూ భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసే ఘటనలు దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చాయి. దీనినే సైబర్ నిపుణులు సెక్స్టోర్షన్ స్కామ్ గా పేర్కొంటున్నారు. ముఖ్యంగా యువత, ఉద్యోగాల కోసం బయట ఉన్నవారు, ఒంటరిగా నివసిస్తున్నవారు ఈ మోసాలకు ఎక్కువగా గురవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. భయంతో కొందరు లక్షల రూపాయలు చెల్లించిన ఘటనలు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో చిక్కుకున్న వారు భయపడకుండా వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్కు కాల్ చేయాలి అని, అలాగే అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలి అని సూచిస్తున్నారు. ఒంటరితనం, కుతూహలం ఈ రెండింటినే ఆయుధాలుగా మార్చుకొని సైబర్ మోసగాళ్లు వలవేస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ప్రకటనను నమ్మే ముందు ఒకసారి ఆలోచించండి. ఒక క్లిక్, ఒక వీడియో కాల్, ఒక తప్పుడు నిర్ణయం జీవితాంతం బాధగా మారే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను కూడా అప్రమత్తం చేయండి.